మరి డాక్టర్ కాకపోతే ఇంకేంటి, నర్సా? అవును. మరి సాదాసీదా జీతం వచ్చే ఒక నర్స్కి ఇన్ని వందల కోట్ల ఆస్తి ఎక్కడిది? మీరు ఏ ఏ వ్యాపారాలు చేశారు కాస్త ఇంకా వివరంగా వివరిస్తారా? ఇదేంటి నా గతం మొత్తం తవ్వుతోంది. ఎలాగైనా సరే నేను తప్పించుకోవాలి. అబ్జెక్షన్ మీ లార్డ్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది యశోద ఊర్మిళ మీద వేసిన ఆరోపణ గురించి. అది కాకుండా ఊర్మిళ డబ్బు ఎలా సంపాదించింది, రూపాయి ఎలా కూడబెట్టింది, ఈ వివరాలన్నీ కోర్టుకెందుకు మీ లార్డ్? కోర్టు టైం వృధా చేయడం తప్ప మేడం ఝాన్సీ గారి దగ్గర, యశోద దగ్గర ఆధారాలు లేక కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. అందుకే మిలాడ్, కేసుకి అవసరమైనవి మాత్రమే అడిగితే మంచిది. ఐ ఆబ్జెక్ట్ మై లార్డ్. ప్రతిదానికి ఇంటర్లింక్గా సమాధానాలు బయటకొస్తాయి. ఎందుకు అంత ఆవేశపడుతున్నారు, ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఈ ఊర్మిళాదేవి అనే ఆవిడ కన్నెపిల్లల జీవితాల్ని నాశనం చేస్తూ ఎంతో మంది జీవితాల్ని భ్రష్టు పట్టించారు మై లార్డ్. సాక్ష్యమేంటి? సాక్ష్యాలతో మాట్లాడండి ఝాన్సీ గారు. ప్రత్యక్ష సాక్షి ఉంది మై లార్డ్. ఉంటే ప్రవేశపెట్టమని చెప్పండి మీ లార్డ్. ప్రత్యక్ష సాక్షి ఎవరో బోన్లోకి వచ్చి చెప్పమానండి. సారంగి రా. సారంగి, సారంగి, సారంగి. మై లార్డ్, ఈ అమ్మాయికి మాటలు రావు. విన్నారా మీ లార్డ్? ఆ అమ్మాయికి మాటలు రావంట. ఆ అమ్మాయిని తీసుకొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పించడానికి ఝాన్సీ మేడం గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అమ్మాయికి మాటలు రాకపోవచ్చు, కానీ చూసింది చూసినట్టు సైగలతో చెప్తుంది మై లార్డ్. ఆ అమ్మాయి మోగ భాషలో చెప్తే అది అర్థం చేసుకోవడానికి జడ్జి గారికి, మాకు మోగ భాష రావాలి కదా. ఆ అమ్మాయి చెప్పేది మీకు అర్థమవుతుంది మై లార్డ్. ఈ అమ్మాయి బాధని మీరు అర్థం చేసుకోండి. ఎమోషన్స్తో కోర్టుని తప్పుదోవ పట్టించాలని చూడకండి ఝాన్సీ గారు. ఆ అమ్మాయి చెప్పేదానికి ట్రూ ట్రాన్స్లేటర్ కావాలి. అలాంటప్పుడు అలా ట్రాన్స్లేషన్ చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళని 1 గంటలోపు తీసుకురావాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అవసరం లేదు మీ లార్డ్. ట్రూ ట్రాన్స్లేషన్ చేయగలిగే వ్యక్తి ఒకరున్నారు. అతను ఇంతకు ముందు మాటలు రాని ఎంతో మంది సాక్షులకి ట్రూ ట్రాన్స్లేషన్ చెప్పి కోర్టు చేత అభినందనలు పొందిన వ్యక్తి. అంతేకాదు, మోగ భాష నేర్చుకున్న సర్టిఫికెట్ కూడా అతని దగ్గరుంది. అలాంటి వ్యక్తి ఎవరున్నారో పిలవండి మరి. కుబేర్, 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 కుబేర్. ఇతనికి మాటలు రాని ఒక కూతురుంది మిలాట్. అందుకే కూతురి మీద ప్రేమతో అతను ఈ భాష నేర్చుకున్నాడు. అతను డబ్బుకి కానీ మరి ఏ ప్రలోభానికి కూడా లొంగడు. సిటీలో ఓ చిన్న హోటల్ నడుపుకుంటూ ఉంటాడు. ప్రొసీడ్. హరి, ఇప్పుడు కుబేరా బాబాయ్ ఏం చెప్తాడో భయంగా ఉంది. మనకింత సాయం చేసిన బాబాయ్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడు యశోద.
కానీ ఇప్పుడు సాక్ష్యం చెప్పించడానికి తీసుకొచ్చింది ఊర్మిళ కదా హరి. నాకందుకే ఎందుకో భయంగా ఉంది. చెప్పు సారంగి, ధైర్యంగా చెప్పు. అసలేం జరిగింది? ఈ ఊర్మిళ గురించి నీకు ఏం తెలుసు? వివరంగా కోర్టు వారికి చెప్పు. కుబేర్, సారంగి ఏం చెప్తుందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. కుబేర్, అటు చూస్తున్నావేంటి? నిజం చెప్పు. ఈ అమ్మాయిని ఇంకొకసారి చెప్పమనండి మేడం, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పు కుబేర్. ఒకరోజు నా చెల్లెలు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే ఊర్మిళ మేడం హాస్పిటల్లో జాయిన్ చేశాము. అప్పుడే తెలిసింది నా చెల్లెలు పెళ్లి కాకుండానే తల్లయింది అని. పుట్టిన బిడ్డను తీసేయమని డాక్టర్ని చెల్లిని ప్రాధేయపడింది. అది చూసి ఊర్మిళ మేడం నా చెల్లికి ఎంతో నచ్చచెప్పింది. తను చేసిన తప్పు గురించి తనని మందలించింది. బిడ్డకి ఏమన్నా అయితే జైల్లో పెట్టిస్తానని కోపంగా చెప్పింది. అప్పుడు నా చెల్లి వాళ్ళ మీద తిరగబడింది. అయినా సరే ఊర్మిళ మేడం ఒప్పుకోపోవడంతో తన గురించి ఊర్లో తెలిస్తే అందరూ తనని అసహించుకుంటారనే భయంతో ఆత్మహత్యా యత్నం చేసుకుంది. అప్పుడు నా చేతులతో నా చెల్లిని కాపాడుకునే ప్రయత్నం చేశా. కానీ దారిలోనే నా చెల్లి చనిపోయింది. అంతేకాని ఊర్మిళ మేడం తప్పేమీ లేదు. కానీ యశోద హరివిటలు కలిసి తనకి డబ్బులిచ్చి ఊర్మిళ మేడానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం పెట్టారమ్మా. దట్స్ ఆల్ మిలాట్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. లేదు మై లార్డ్, సారంగి చెప్పింది అది కాదు. తన భాషని నల్లి మేడం తీసుకొచ్చిన ఈ వ్యక్తి తప్పుదోవ పట్టించారు. యువర్ ఆనర్, అవును మిలాడ్, సారంగి చెప్పింది అది కాదు. ఈ కుబేరా బాబాయ్ ఊర్మిళ మనిషి. సిటీలో హోటల్ నడుపుతున్నాడు. వాళ్ళ హోటల్లోనే మేము రోజు కలుస్తాము. నువ్వేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పమ్మా. కుబేరా గారిని బాబాయ్ అని మేము ఆప్యాయంగా పిలుస్తాము. కుబేరా బాబాయ్ని బెదిరించి ఇలా తప్పుడు సాక్ష్యం చెప్పిస్తున్నారు. అబ్జెక్షన్ మిలాట్. కుబేర్ ఊర్మిళ మనిషే కాదు. కుబేర్ ఊర్మిళ మనిషి అయితే ఆ విషయం వీళ్ళకి తెలిస్తే కుబేర్ హోటల్లోనే వీళ్ళెందుకు కలుస్తున్నారు? మరి ముద్దాయిల జాబితాలో కుబేర్ పేరుని ఎందుకు చేర్చలేదు? మనుషులు అబద్ధాలు చెప్పచ్చు, ఫోటోలు వీడియోలు అబద్ధాలు చెప్పవు.
వాటిని మీ ముందుకి ప్రూఫ్గా తీసుకురాబోతున్నాను. మిలాడ్, ఫోటోలు వీడియోలు నిజం చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ వచ్చింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాం. క్షణాల్లో నేను వేరే వ్యక్తిని చంపుతున్నట్టు 10 నిమిషాల్లో క్రియేట్ చేయొచ్చు మిలాడ్. అది నిజమో అబద్ధమో తెలుసుకోవటానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు సినిమాల్లో ఎక్కువగా అవే యూజ్ చేస్తున్నారు. అలాంటి వాటిని పట్టుకుని ఎలా నమ్మమంటారు యువర్ ఆనర్? మై లార్డ్, మీరు ఒక్కసారి చూస్తే మీకది నిజమా కాదా అనేది అర్థమవుతుంది. ఈ పెన్ డ్రైవ్ని పరిశీలించండి. దీన్ని టీవీ కనెక్ట్ చేయి. అలాగే సార్. వావ్, వండర్ఫుల్. చాలా క్లియర్గా ఊర్మిళ మేడం తప్పు చేసిందని ప్రూవ్ అయింది కదా మిలాడ్. ఇంకా ఎన్నిసార్లు కోర్టు సమయాన్ని ఇలా వృధా చేస్తారు ఝాన్సీ గారు? సారీ యువర్ ఆనర్, నా సహచరుని ఝాన్సీ తరపున కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. నా క్లయింట్ ఊర్మిళ నిర్దోషి అని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. అవును యువర్ ఆనర్, నిజంగా ఆ ఫోటోలోనో వీడియోలోనో ఏదైనా ఆధారాలు కనిపించున్నట్టయితే అది నేను కాదు మిలాడ్. నా అంతట నేనే స్వచ్ఛందంగా ఏ శిక్షకైనా సిద్ధపడేదాన్ని. నా సేవని వీళ్ళందరూ అపార్థం చేసుకొని నన్ను అభాసుపాలు చేయడానికి వీళ్ళందరూ పన్నుతున్న కుట్ర ఇది. రంగులు మార్చే లోకం పాచికలాడే న్యాయం. నా శత్రువులతో కలిసి వీళ్ళంతా కుట్ర పన్నుతున్నారు యువర్ ఆనర్. నాకు ఒక్కగానొక్క బిడ్డ, కావాల్సినంత ఆస్తుంది. నాకు డబ్బు కోసం అసాంఘిక కార్యక్రమాలు చేయాల్సిన కర్మ పట్టలేదు మిలాడ్. చెప్పాను కదా, ఏ ఒక్క ఆధారం నిజమైనా కానీ నేను ఏ శిక్షకైనా రెడీగా ఉన్నాను. నాలాగా మంచి పనులు చేసిన వాళ్ల పరువు పోయేలాగా ఇలాంటి వాళ్ళందరూ కోర్టులో కేసులు వేస్తూ కేసులు పెడుతూ ఉంటే సాయం చేయాలనిపించే వాళ్ళకు కూడా సాయం చేయాలి అనిపించదు యువర్ ఆనర్. అవును యువర్ ఆనర్, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఊర్మిళాదేవి గారి మాటలు మీరే కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ విన్నారు కదా. ఆవిడ సిన్సియారిటీకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కాకపోతే తనని మనందరం అభిమానించి యశోదకి శిక్ష వేసే ముందు నా కోసం ఒక్కసారి ఈ పెన్ డ్రైవ్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను.
నల్లి మేడం గారు, దీన్ని కూడా మీరు ఏఐ అనొచ్చు. కావాలంటే ల్యాబ్కి పంపించి ఇది ఏఐ వీడియోనా కాదా అని ప్రూవ్ చేసుకోవచ్చు. అంతేకాదు మై లార్డ్, 1000 కోట్ల టర్నోవర్ ఉన్న రెడ్డి గారి ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ చూడండి. ఇవి దానికి సంబంధించిన ప్రూఫ్స్. నార్మల్ కాపీలు అయితే మేము క్రియేట్ చేశామని చెప్పొచ్చు మై లార్డ్. కానీ ఈ డాక్యుమెంట్ ఆ ల్యాబ్ ఒరిజినల్ ఇమేజ్ ద్వారా వచ్చింది. దీన్ని మేమేమీ చేయలేం కదా మై లార్డ్. దట్స్ ఆల్ మై లార్డ్. ఇప్పుడు కూడా నళిని మేడం గారు తన క్లయింట్ ఊర్మిళ అమాయకురాలు, నిర్దోషి అని అంటారేమో నాకు తెలీదు. దట్స్ ఆల్ మై లార్డ్. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట పరిమి ఊర్మిళనే ముద్దాయి చేసినవన్నీ ఘోరమైన నేరాలుగా భావించి సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించడమైంది. హరి, వెంటనే పోలీసు వారిని ముద్దాయి ఊర్మిళని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇంకా లోతుగా విచారణ జరపవలసిందిగా ఆదేశించడమైంది. అంతేకాకుండా యశోద కూతుర్ని యశోదకు తిరిగి అప్పగించవలసిందిగా కోరుతున్నాం. ఆ బాధ్యత కూడా పోలీసులది. యువర్ ఆనర్, మా అమ్మాయి ఇక్కడ లేదు, ఫారిన్లో ఉంది. తను రాగానే బిడ్డను అప్పగిస్తాను. వీలైనంత త్వరగా యశోద బిడ్డను తీసుకొచ్చే బాధ్యత పోలీసులది. పదండి మేడం. హరి, థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి. ఊర్మిళ, డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనేది అబద్ధమని, అసాధ్యమని ఇప్పటికైనా తెలుసుకో ఊర్మిళ. పాపం ఎప్పటికైనా పండుతుంది. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నా ఇక నుంచైనా జైల్లో చిప్పకూడు తింటూ బుద్ధి తెచ్చుకొని మనిషిలా మారడానికి ట్రై చేయి. నీ కూతుర్ని, నా కూతుర్ని తీసుకుని త్వరగా రమ్మని కబురు పెట్టు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నీకు అంత శుభమే జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఈరోజు కేసు గెలవటం కాదు, ఒక అమ్మని, ఒక కూతుర్ని దగ్గర చేశారు, న్యాయాన్ని గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్స్ ఓకే, ఇది నా డ్యూటీ.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాదొక చిన్న డౌట్ మ్యామ్. దీనికి ముందు మీరు ఇచ్చిన చిప్లో ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది? నన్ను క్షమించండి మేడం. ఇన్ని రోజులు నా దగ్గర నమ్మకంగా పనిచేశావు. డబ్బు కోసం ఎందుకు సార్ అలా అమ్ముడుపోయారు? ఇది కోర్టు కాబట్టి సరిపోయింది, లేదంటే మీ చంప పగలగొట్టేదాన్ని. మీరు వీడియో డిలీట్ చేస్తుంటే నేను చూశాను. నీలాంటి వాళ్ళు ఉంటారని నేను సేఫ్ సైడ్గా 2 కాపీలు పెట్టుకున్నాను. ఆవిడ చేత నిజం చెప్పించడానికి ముందు నేను వర్క్ చేయని పెన్ డ్రైవ్నిచ్చాను. యశోద, ఇక మీరు మీ బిడ్డ కలిసి ఆనందంగా ఉండొచ్చు. ఏంటి నళిని మేడం, మింగుడు పడ్డం లేదా ఓటమి? అంతేలేండి, అలవాట్లేదు కదా. ఇక నుంచి మీకు ఇదే అలవాటవుతుంది. నా కూతురు నా దగ్గరకు వచ్చేసిందో. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలి. ఇవన్నీ జరగాలంటే మన ఇద్దరికీ పెళ్లి జరగాలి.